బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మనతో ఉన్నారు. సంజయ్ గారు నమస్తే. మీరు చేసిన అభివృద్ధి పని ఏమీ లేక దేవుడి పేరుతో మతం పేరుతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ప్రధానమైన ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏంటి? నేను ఏమేం చేసినా, ఏమేమి అభివృద్ధి తీసుకొచ్చినా, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకొచ్చేసిన అనే విషయాన్ని బుక్లెట్ ద్వారా ప్రతి ఇంటికి పంచే ప్రయత్నం చేసిన. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఇంటికి చేర్చే ప్రయత్నం చేసినాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతి ఇంటికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రయత్నం చేసినాం. నేను ఏమి అభివృద్ధి చేయందే 2 సార్లు ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తారండి. కాబట్టి వాళ్ళు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడబడుకొని బండి సంజయ్ని బదనం చేయాలి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక్కడ యుద్ధం చేసిండు కాబట్టి కరీంనగర్ ప్రజలకు అందుబాటులో లేడు అని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేను ఎప్పుడు అవకాశం ఉన్నా వారానికి ఒకసారి కంపల్సరీ ఏదో ఒక మండలికి హెడ్ క్వార్టర్ వెళ్ళి కార్యకర్తలను, నాయకులను, ప్రజలను కలిసి వచ్చేవాడిని. అది వాళ్ళ కళ్ళు దొబ్బినా చెవులిన పడతారు. దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు బుక్లెట్ ద్వారా కొట్టించిన చూపెట్టిన వాళ్ళు ఏం చేసినో చెప్పాలి. వాళ్ళిద్దరు ఎంపీలు ఇప్పుడు మాట్లాడిన మీద వాళ్ళు ఏం చేసినో చెప్పాలి. దాని ఏం చెప్పకుండా మీకు ఉదాహరణ చెప్తా. ఇది అంటున్నారు మళ్ళీ మొత్తం వాళ్ళే చేసినట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పడబెట్టి మొత్తం ఆయనే చేసిన అంటాడు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. మీకు కరీంనగర్ వరంగల్ రోడ్ ఉందండి. కరీంనగర్ వరంగల్ రోడ్కు నేను ఎంపీ అయిన తర్వాత నిధులు బడ్జెట్ కేటాయించినాం. నేను ఎంపీ అయిన తర్వాతనే టెండర్ పెట్టినాం. నేను ఎంపీ అయిన తర్వాతనే నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవాలు చేశారు. ఎవరు తీసుకొచ్చినట్టు అది 2200 కోట్ల రూపాయలు. మీ ప్రత్యర్థి అంటున్నాడు వినోద్ రావు, సంజయ్ టైంలో ఒక నవోదయ స్కూల్ రాలేదు, ఒక మెడికల్ కాలేజీ రాలేదు, ఒక IIIT రాలేదు. తన హయాంలో ఆర్ఓబీలు వచ్చింది, 1000 కోట్లతో స్మార్ట్ సిటీ వచ్చింది, హైవేలు తీసుకొచ్చిన అంటున్నాడు. ఎంతవరకు నిజం? ఆర్ఓబీ ఎప్పుడు వచ్చింది సార్? ఆర్ఓబీ 30 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏది ఆర్ఓబీ రోజు 5 సార్లు 10 సార్లు గేటు పడుతుంది. గంటలు గడుతుంది. అంబులెన్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎమర్జెన్సీ వర్క్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు, చాలా ఇబ్బంది వస్తున్నది. నేను ఎంపీ అయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు కేసీఆర్ లెటర్ రాసిన, ఆర్ఓబీకి అప్రూవల్ ఇవ్వండి, ఇవ్వలే. లాస్ట్కు నితిన్ గడ్కరీ గారిని కలిసిన, సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్తుంటే కేసీఆర్ అప్రూవల్ ఇస్తలేడు కదంటే మరి ఏం చేద్దాం సార్ అంటే నేషనల్ హైవేకి సంబంధించి తెలంగాణ ఫైల్ మొత్తం నితిన్ గడ్కరీ గారు పెండింగ్ పెట్టారు. ఈ ఆర్ఓబీకి అప్రూవల్ ఇస్తేనే నేను దీన్ని శాంక్షన్ చేస్తా, మీ ఫైల్ని మూవ్ చేస్తా అన్నారు. తెలంగాణ ఎంపీలంతా నాకు వచ్చి అన్న మాకు ఇబ్బంది వస్తుంటే మరి నాకు కూడా ఇబ్బంది వస్తుంది కదా అని చెప్పంటే లాస్ట్కు 1 year తర్వాత నాకు అప్రూవల్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత 20 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 80 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఇది 100 crores ప్రాజెక్ట్. అసలు కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేసినారు. 80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, పనులు స్టార్ట్ అవుతలేవు. ఎన్నిసార్లు లేఖలు రాసినా కేసీఆర్ పట్టించుకోలేదు. చివరికి ఏం జరిగిందంటే 1 సంవత్సరం క్రితం కరీంనగర్ ప్రజల అదృష్టం, నా అదృష్టం, సేతు బంధన్ అని కొత్త స్కీమ్ వచ్చింది సార్. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేషనల్ హైవేస్లో రోడ్ క్రాసింగ్ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎమర్జెన్సీ పనుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవు అని చెప్పి సేతుబంధన్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సిఆర్ఎఫ్ ఫండ్స్ 100% బడ్జెట్ కేంద్రం ఇస్తుంది. ఇది ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాక్ వచ్చింది. నేను మళ్ళీ పాతది క్యాన్సిల్ చేయాలని నితిన్ గడ్కరీ గారు అంటే సరే ఇట్లా ఇబ్బంది వస్తుంది సార్ అని చెప్పి మాట్లాడితే పాతది క్యాన్సిల్ చేసి సేతుబంధన్ స్కీమ్లో ఇది యాడ్ చేస్తే 154 కోట్ల రూపాయలు సేతుబంధన్ స్కీమ్ కింద 100% బడ్జెట్ కేంద్రం ఇచ్చింది. ఇది ఎప్పుడండి? సంవత్సరం క్రితం. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరండి? సేతుబంధన్ ఎప్పుడు స్కీము? సంవత్సరం క్రితం. మరి నేను తీసుకొచ్చినట్ట, ఆయన తీసుకొచ్చినట్ట. కొబ్బరికాయ నేను లేనప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టిన పీకారు. రైల్వే హైవే తీసుకొస్తా అన్నాడు. నేను ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయించి, నేను ఉన్నప్పుడు కరీంనగర్ వరంగల్ రోడ్ కానీ, ఎలగతుర్తి సిద్దిపేట రోడ్ కానీ ఇవన్నీ కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయింపజేసి టెండర్లు నిర్వహించి ప్రధానమంత్రి గారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసినాం. ఇప్పుడు నేను తీసుకొచ్చినట, ఆయన తీసుకొచ్చినట. ఆయన ఏం చేయకుండానే అన్నీ చేసినా చెప్తున్నాడు. ఈయన చేస్తే పోయినసారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిండే. అప్పుడు కరపత్రాలు ఎందుకు కొట్టించుకోలేనే? నేనే చేస్తాను ఎందుకు కొట్టించుకోలే? ఇలా 89,000 ఓట్లతో ఎందుకు ఓడిపోయాడు? స్మార్ట్ సిటీ అంటారు. స్మార్ట్ సిటీ కేంద్రం ప్రకటించింది. 4 సంవత్సరాలు కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేశారు. 196 crores కరీంనగర్కు, 196 crores వరంగల్కు కేటాయించిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ మళ్ళీ 196 crores వీళ్ళు ఇవ్వాలి. ఒకటి క్లారిటీ ఇస్తాండి, ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్ళీ ఇచ్చింది, వాడుకున్నారు.
నేను ఎంపీ అయిన తర్వాత 3 సార్లు కేంద్ర ప్రభుత్వం లేఖ రాయించిన. కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు దారి మళ్ళీ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ అని ఎందుకు ఇస్తలేరని చెప్పి 3 సార్లు లేఖ రాయిస్తే రెస్పాన్స్ ఇవ్వలే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.